ఫ్రెండ్స్, 1971 డిసెంబర్ 30 సాయంత్రం 6 గంటల సమయం నగరం చుట్టూ చీకటి వ్యాపించింది. చాలా నగరాల్లో అయితే విమాన దాడులు జరుగుతాయని చెప్పి ఒక అనుమానం కూడా ఉంది. అయితే కబురు ప్రభుత్వానికి అందింది. అంతే, ఆ వెంటనే ప్రజలందరినీ తమ తమ ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పి ఒక ఆర్డర్ని జారీ చేశారు. ఇది మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లైట్స్ మొత్తం ఆఫ్ చేసి ఎవరు కూడా తమ ఇంట్లో లైట్స్ని ఆన్ చేయొద్దని చెప్పి గట్టిగా ప్రకటించారు కూడా. అయితే ఇక్కడ మీకు తెలుసా, 1971వ సంవత్సరాన్ని సువర్ణాక్షరాలతో లెక్కించబడిన సంవత్సరం అని చెప్తారని? అవును, ఎందుకంటే రష్యా సహకారంతో పాకిస్తాన్పై భారత్ విజయవంతంగా పైచేయి సాధించిన సంవత్సరం అది. రష్యా ఆ రోజుల్లో మనకు అందించిన ఆయుధ సహకారం కానీ లేదా అటువంటి టెక్నాలజీ కానీ చాలా తక్కువ దేశాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. అప్పట్లో అమెరికా, బ్రిటన్ కలిసి సంయుక్తంగా భారత్పై దాడి చేసిన దాన్ని రష్యా సహకారంతో ఒక్కసారిగా తిప్పికొట్టింది. ఈ రోజు మన వీడియోలో ఆ విషయాల గురించి, రష్యాకి సంబంధించిన విషయాల గురించి పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. దీంతో పాటు 1971వ సంవత్సరంలో భారత్ చూపించిన శక్తి సామర్థ్యాలను, అమెరికా, బ్రిటన్ యొక్క ఎత్తిగడలను ఎలా తిప్పుకొట్టామో, అలానే వాటి యొక్క ఎత్తిగడలను ఎలా తునాతునకలు చేశామో ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కానీ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెంత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. 1971వ సంవత్సరంలో పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చాలా సమస్యలను ఎదుర్కొంది. నాటి పాకిస్తాన్కి అంటే ఒకప్పుడు అందులో భాగమైన బంగ్లాదేశ్కి ఇండియా చాలాసార్లు సాయం అందిస్తూ వచ్చింది. భారతీయ వాయు సైన్యం పాకిస్తాన్ వాయు సైన్యం మీద చాలా గట్టిగా దాడి చేసింది. ధైర్య సాహసాలతో భారత సైన్యం మరియు వాయు సైన్యం చేసిన దాడులతో పాకిస్తాన్ ఒక్కసారిగా భయపడిపోయింది. యుద్ధం విషయంలో 1971వ సంవత్సరాన్ని ఆధునిక భారతాన్ని అభివర్ణించవలసి ఉంటుంది. భారతీయ సైన్యం, వాయు సైన్యం, నావికా సైన్యం ఎంత పటిస్పష్టంగా ఉండటం, దృఢమైన రాజకీయ వ్యవస్థ, ప్రపంచ దేశాల సహకారం ఇవన్నీ కలవటం వల్లనే ఈ యుద్ధం గెలవడానికి కారణమే. ఈ యుద్ధంలో ఓడిపోయిన పాక్ సైనికులు 1,00,000 మంది రాతపూర్వకంగా తన ఓటమిని అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మాస్కో సాయం లేకుండా ఇదంతా సాధ్యమయ్యే పనే కాదు. ప్రత్యక్షంగా ఇది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధంగా కనిపించిన ఇరు దేశాలకు ప్రపంచంలో అనేక దేశాలు వీటికి సహకారం అందించాయి. అమెరికా, చైనా, బ్రిటన్ పాకిస్తాన్కు అనేక రకాలుగా సహాయపడ్డాయి. ఇండోనేషియా పాకిస్తాన్ తరపున యుద్ధం చేసేందుకు ఒక యుద్ధ నౌకను కూడా వారికి పంపింది. ఈ పరిణామాలన్నిటి తర్వాత రష్యా రంగప్రవేశం చేసింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. డిసెంబర్ 10న అమెరికా రాష్ట్రపతి రిచర్డ్ నిక్సన్, అతని సలహాదారుడు హెన్రీ కిస్సింజర్ ఇద్దరు కలిసి ఒక యుద్ధ నౌకను పంపారు. అందులో 75,000 టన్నుల పరమాణువుతో నిండిన యుద్ధ నౌకను యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ చేసింది. ఇందులో 70కి పైగా బాంబులు ఉన్నాయి. వీటితో పోల్చినప్పుడు భారతీయ సామర్థ్యం కేవలం 20,000 టన్నులు మాత్రమే. ఆ సమయంలో చూసినట్లయితే మన ఐఎన్ఎస్ విక్రమ్ దగ్గర కేవలం 20 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో రష్యా ఇంటెలిజెన్సీ వర్గం భారత్కు కొన్ని రహస్యాలను చేరవేసింది. బ్రిటన్కు చెందిన ఈగల్ పేరు గల యుద్ధ నౌక భారత్ భూభాగానికి సమీపంగా వచ్చిందని చెప్పి సమాచారాన్ని తనకు తెలియజేసింది. ఆధునిక చరిత్రలో ఇదొక విషాదకరమైన సంఘటన చెప్పాలి. పశ్చిమ దేశాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు రాజకీయ వ్యూహంలో భాగంగా భారత్ను ప్రమాదంలో ముంచేందుకు సిద్ధమయ్యారు. అలాగని ఆ పరిణామాలతో భారత్ ఏమీ బెదిరిపోలేదు. భారత్ చాలా ధైర్యంగా ఇండో రష్యా ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగంగా భారత్కి బయట దేశం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనా సాయం అందించేందుకు రష్యా ఒప్పుకుంది. బ్రిటన్, అమెరికా భారతాన్ని అడ్డుకునేందుకు ఆ సమయంలో అనేక వ్యూహాలు పన్నాయి. అరేబియా సముద్రంలో బ్రిటిష్ సైన్యానికి చెందిన దళాలు భారత్ను టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అమెరికా బంగాళాఖాతంలో అదే వ్యూహంతో సిద్ధంగా ఉంది. ఈ రెండు దేశాలను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 13న రష్యా కమాండర్ అడ్మిరల్ వ్లాదిమిర్ కుర్కియా నాయకత్వంలో అణు ఆయుధాలతో నిన్న నౌకను పంపించారు. ఇందులో అనేక ఆయుధాలు ఉన్నాయి. అందులో మిసైల్ రేంజ్ 300 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉండేది. అందుకే అమెరికా, బ్రిటన్ సేనలను తమ సమీపంలోకి వచ్చే వరకు కూడా ఎదురు దాడి చేసేవి కావు. ఆ తర్వాత అవి వాటి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా దాడి చేసేవి. అయితే ఇదంతా రష్యా నేతృత్వంలోని సైనిక దళాల చేతుల్లో వారి యొక్క కనుసన్నల్లో జరిగేది. రిటైర్ అయ్యాక ఒక రష్యా టెలివిజన్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన అడ్మిరల్ వ్లాదిమిర్ కుర్కియా చెప్పిన విషయాలు ఏమిటంటే 1970 నుంచి 1975 మధ్య కాలంలో అమెరికా, బ్రిటిష్ సేనలను ఎలాగైనా నిలువరించాలనే ఆదేశాలు ఉండేవంట వారికి. అడ్మిరల్ చెప్పిన మరొక విషయం ఏమిటంటే సబ్మెరైన్లన్నీ సముద్రపు అడుగునే ఉండాలని చెప్పి వారికి ఆదేశాలు ఉండేవట. అమెరికా ముందుకు కదిలినట్లు సమాచారంగా తెలిసినట్లయితే తమ శక్తిని కూడా చూపేందుకు సిద్ధంగా ఉండమని కూడా వాళ్ళకి ఆర్డర్స్ ఉండేవంట. అయితే ఫైనల్లీ అనుకున్నట్లుగానే జరిగింది. అమెరికా సైన్యం ముందుకు కదిలింది. వారిని నిర్వహించేందుకు భారత సైన్యం కూడా ముందుకు దూసుకెళ్ళింది. అమెరికా సైన్యాన్ని మేము చుట్టుముట్టాం, వాళ్ళు మా చేతుల్లో బందీలయ్యారు.
బ్రిటిష్ సైన్య యుద్ధ కమాండర్ అడ్మిరల్ డిమరస్ మరియు అమెరికా యుద్ధ కమాండర్ యొక్క మాటలను మేము రికార్డ్ చేసాం. అందులో వాళ్ళు రష్యా యుద్ధ సైన్యాలు ముందుకు కదులుతూనే ఆయన మాటలు మాట్లాడుతున్నట్టు వీరు విన్నారు. ఈ విషయం తెలిసిన అమెరికా విమానాలు మడగాస్కర్ వైపు వెళ్ళిపోయాయి. అలావి బంగ్లాదేశ్లోకి అడుగు పెట్టే కంటే ముందే రష్యా సైన్యాలు వాటిని నిలువరించాయి. అలా భారత్లోని అమెరికా బ్రిటన్ జోక్యాన్ని రష్యా విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. చరిత్ర ఆధారంగా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇచ్చే విషయంలో నాటి భారత ప్రధానమంత్రి చాలా కృషి చేశారు. అమెరికా భారత నిలువరించేందుకు 3 బెటాలియన్ను స్టాండ్ బై పొజిషన్లో ఉంచింది. అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్కి భారత్ను టార్గెట్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. అదే సమయంలో భారత విదేశాంగ శాఖ రూపొందించిన 7 పేపర్ల డాక్యుమెంట్ల ప్రకారం ఎంటర్ప్రైజెస్కి భారత్ మీద అవసరమైతే బాంబుల వర్షం కురిపించే ఆదేశాలు కూడా వచ్చాయంట. వాషింగ్టన్ నుంచి ఎలాంటి వార్తలు వెలువడుతున్నా, ఎలాంటి సమాచారం జరుగుతున్నా చైనా మాత్రం ఏమీ చేయలేదు. అయితే సాయం కోసం రష్యా చైనాతో మాట్లాడుతున్నట్లుగా కూడా భారత్కి సమాచారం అందింది. అలా 1971వ యుద్ధం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడింది. అయితే అది ఎప్పటికీ కూడా అది అలాగే నిలిచి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా 1971వ యుద్ధం ఎలా నిలవరించబడిందో. కనుక వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.